పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క దివసప్రసాద అద్భుతాలను ఎంతో శ్రద్ధతో, ఆతృతతో, భక్తి విశ్వాసంతో వింటూ ఈనాటి దివ్యసప్రసాద అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నటువంటి గౌరవ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన దివ్యసప్రసాద నాథుడైనటువంటి క్రీస్తు దేవుని యొక్క సప్రసాద అద్భుతాల ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువును అనుగ్రహించినటువంటి 6వ దివ్యసప్రసాద అద్భుతాన్ని గురించి తెలుసుకుందాం. ఈ 6వ దివ్యసప్రసాద అద్భుతానికి మూలవాక్యము యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. నన్ను ప్రేమించేవాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. గౌరవ సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసిని క్రీస్తు ప్రభువు ఎంతగా ఆదరిస్తారో, ఎంతగా ఆ విశ్వాస కోరికలను తీరుస్తారో, ఎంతగా మూలవాక్యంలో చెప్పిన విధంగా ఆ విశ్వాసతో దేవుడే సాక్షాత్తు ఉండుటకు ఇష్టపడతారో తెలుపుటకు నిజ నిర్ధారణ రూప సంఘటన ఈరోజు మనం తెలుసుకుని బాబు దివ్యసప్రసాద 6వ అద్భుతం. ఈ అద్భుతం పవిత్ర తిరుసభ తన విశ్వాసులకు ప్రసాదించిన 7 దివ్య సంస్కారాలు ఆచరిస్తే ఆ విశ్వాసి, ఆ సంఘము ఎంతగా ఆశీర్వదించబడుతుందో తెలియజేయ సంఘటన ఈ 6వ దివ్య సంప్రసాద అద్భుత సంఘటన. ఒక విశ్వాసి వృద్ధుడై మరణశయ్యపై ఉన్న వయసుతో సంబంధం లేకుండా ఆ విశ్వాసి దేవునితో ఉండాలని, దివ్యసప్రసాదమును స్వీకరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తే చాలు. అటువంటి వ్యక్తులకు దివ్య సంస్కారాలైన పాప సంకీర్తనము, దివ్యసప్రసాదము, అవస్థాభంగములు సదరు వ్యక్తికి ఇప్పించే ఆవశ్యకతను మత గురువులకు ఆదేశించింది మన పవిత్ర తిరుసభ. అందులో భాగంగానే ఈరోజు మనం తెలుసుకునే దివ్యసప్రసాద అద్భుతము జరిగింది. కాబట్టి దేవుడు ఈ అద్భుతం ద్వారా క్రైస్తవ విశ్వాసులు వారి గృహాల్లో ఎవరైనా మరణస్థితిలో ఉన్న వారికి తప్పనిసరిగా ఈ 3 సాంగ్యాలు అనగా పాప సంకీర్తనము, దివ్యసప్రసాదము, అవస్థాభ్యంగములను విధిగా ఇప్పించాలని ఈ దివ్యసప్రసాద 6వ అద్భుతం మనకు తెలియజేస్తున్నది. మనం గడిచిన సప్రసాద అద్భుతం 5లో మత గురువు ఒక అనారోగ్య విశ్వాసకి అవస్థాభ్యంగమును ఇచ్చు సమయంలో ఆ విచారణ గురువు దివ్యసప్రసాద నాథుని ఎలా చూపించినటువంటి లేక ప్రదర్శించినటువంటి నిర్లక్ష్యం వలన క్రీస్తు ప్రభు దివ్యసప్రసాదం ద్వారా చూపిన మహిమను గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మనం తెలుసుకొని పోయే దివ్యసప్రసాద అద్భుతము 6వది కూడా దాదాపుగా అటువంటిదే, కానీ భిన్నమైనది, ఎంతో ఉత్సుకతతో కూడుకున్నది. అది మనం తెలుసుకున్న కొందికి ఇంకా తెలుసుకోవాలనిపించే ఎంతో మహిమాన్వితమైనటువంటి సంఘటన ఈ దివ్యసప్రసాద 6వ అద్భుతం సంఘటన. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక ఈ యొక్క అద్భుతం యొక్క పూర్వపరాలను పరిశీలించినట్లయితే ఈ అద్భుతం హాలాండ్ దేశానికి చెందిన ఆమ్స్టర్డామ్, ఇప్పుడు మనం తెలుసుకుని పోయే అద్భుతం జరిగినటువంటి నగరం. ఈ నగరం 1345 సంవత్సరానికి పూర్వము ఇది ఒక చిన్న గ్రామము లేక కుగ్రామం అని అంటాం. ఈ చిన్న గ్రామము ఆ ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువగట్టున నిర్మించుకున్న కేవలం ఇరుకైన 4 సందులు కల కుగ్రామం. ఆ గ్రామ విశ్వాసులను దైవం వైపు నడిపించుటకు ఒక చిన్న రోమన్ కథోలిక దేవాలయం మరియు ఒక మఠం ఉండేది ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో. ఆ గ్రామంలో 1345 సంవత్సరం మార్చి 13వ తారీఖున జరిగిన దివ్యసప్రసాద అద్భుతం ఇప్పుడు మనం తెలుసుకుని పోయే అద్భుతం మొత్తం ఆ గ్రామం రూపురేఖలనే మార్చింది. ఈ అద్భుతం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది హాలాండ్లోని ఒక ప్రసిద్ధి చెందిన నగరంగా ఇప్పుడు రూపుదిద్దుకుంది. అయితే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ అద్భుతం యొక్క పూర్తి విషయాన్ని మనం తెలుసుకుని పోయే ముందు మీకు అందరికీ ఒక మనవి, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ దివ్యసప్రసాద అద్భుతాలను తోటివారితో షేర్ చేసుకుంటూ వారు కూడా దివ్యసప్రసాదం వల్ల విశ్వాసం కలిగి ఉండేటట్లుగా మీరు తోడ్పడవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇక దివ్యసప్రసాద అద్భుత పూర్వపరాలను పరిశీలించినట్లయితే ఆమ్స్టర్డామ్ గ్రామంగా ఉన్న కాలంలో ఇస్ట్రాంట్ డోమర్ అనే జాలరి మరణావస్థలో ఉండగా
తనకు మత సంస్కారంలో ఒకటైన అవస్థాభ్యంగంను ఇప్పించవలసినదిగా వారి విచారణ గురువును కోరారు. అతని యొక్క కోరిక మేరకు ఆ విచారణ స్వామి వచ్చి అవస్థాభ్యంగంను ఇచ్చి అటు పిమ్మట దివ్య సప్రసాదమును ఇచ్చి పూజ్య గురువు వెళ్ళిన కొద్దిసేపటికే ఆ అవస్థాభ్యంగం పొందినటువంటి ఎస్పరాంటో డోమరాను ఆ వ్యక్తికి విపరీతమైన దగ్గు రాగా ఆ దగ్గు వలన అతనిలో ఉన్నటువంటి స్వీకరించిన దివ్య సప్రసాదం కూడా ఆ దగ్గుతో బయటికి వెలకక్కాడు. అప్పుడు దివ్య సప్రసాదం కూడా అతని యొక్క ఉమ్మితో పాటు బయటికి రాగా వెంటనే అతని భార్య ఆ ఉమ్మును ఒక గిన్నెలో పట్టి దగ్గరలో ఉన్నటువంటి పొయ్యిలో పడవేసింది. అయితే ఆశ్చర్యంగా ఆ సందర్భంలో అద్భుతకారుడైన క్రీస్తు ప్రభుని దివ్య సప్రసాదము ఆ మంటలో కాలిపోవటకు బదులుగా దేదీప్యమానమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తూ మంటలో కాలిపోకుండా ఉండటాన్ని ఆ స్త్రీ గమనించి వెంటనే ఆ గృహస్థురాలు ఆ విషయాన్ని విచారణ ఫాదర్ గారికి తెలియజేసింది. అదే సమయంలో జరిగిన మరొక అద్భుతం ఏమిటంటే, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ మరణావస్థలో ఉన్నటువంటి ఆ విశ్వాసి పూర్తిగా స్వస్థ పొందాడు. ఇది ఎలా ఉండగా మంటలో కాలిపోకుండా ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాదం గురించి విన్న మత గురువు ఆ గృహానికి చేరుకునే లోపు ఆ గృహస్థురాలు కాలిపోతున్నటువంటి నిప్పు కనుకమైన కాలకుండా ఉన్నటువంటి దివ్య సప్రసాదం ఉండటాన్ని గమనించింది. ఇప్పుడు వెంటనే ఆమె ఆ దివ్య సప్రసాదం జాగ్రత్తగా బయట తీసి ఒక నార వస్త్రంలో భద్రంగా చుట్టి తన ఇంట్లో ఉన్న ఒక చిన్న చెక్క పెట్టెలో భద్రపరిచింది. ఆ మరుసటి రోజు విషయం తెలుసుకున్నటువంటి పూజ్య గురువు ఎస్పరాంటో డోమర్ ఇంటికి వచ్చి చిన్న పెట్టెలో భద్రపరిచిన ఆ దివ్య సప్రసాదాన్ని ఎంతో భక్తి భావాలతో శుభ్రపరిచి ఆ పవిత్ర దివ్య సప్రసాదాన్ని మరొక నార బట్టలో చుట్టి తన యొక్క విచారణలో ఉన్నటువంటి దేవాలయంలోనికి తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పెట్టెలో భద్రపరిచి దివ్య మందసంలో ఉంచారు. ఆ మరుసటి రోజు ఆ దివ్య సప్రసాదం భద్రపరిచి ఉంచినటువంటి ఆ చిన్న పెట్టెను తెరిచి చూడగా ఆ పెట్టెలో దివ్య సప్రసాదం భద్రపరిచిన వస్త్రములుగా అయితే ఉన్నాయి, కానీ దివ్య సప్రసాదం లేదు. ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువు సమాధిలో ఉంచబడినప్పుడు నార వస్త్రములు మాత్రమే కనుగొనబడి ఉన్నాయో, అదేవిధంగా ఆ పెట్టెలో భద్రపరిచినటువంటి దివ్య సప్రసాదం తప్ప నార వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. ఇది గమనించినటువంటి ఆ విచారణ గురువు ఆ ప్రదేశమంతా వెతుకుతున్నటువంటి సమయంలో, అదే సమయంలో ఎస్పరాంటో ఇంట్లో కూడా అతని భార్య వారి గృహంలో దివ్య సప్రసాదాన్ని అంతకుముందు భద్రపరిచి ఉంచిన ఆ పెట్టెను శుభ్రపరచుటకు తెరిచి చూడగా ఆమె నమ్మలేని దృశ్యాన్ని ఆ పెట్టెలో చూసింది. నివ్వెరపోయింది. ఎందువల్లంటే నిన్న వారి పూజ్య గురువు తీసుకెళ్ళినటువంటి దివ్య సప్రసాదం మరలా అదే పెట్టెలో కనిపించడం ఆమె నమ్మలేకపోయింది. ఆ విషయం విచారణ గురువుకు వెంటనే తెలియపరిచింది ఆ స్త్రీ. ఈ అద్భుత సంఘటన విన్నటువంటి ఆ విచారణ గురువు విచారణ దేవాలయంలో భద్రపరిచినటువంటి ఆ దివ్య సప్రసాదము మాయమై మరలా ఎస్పరాంటో డోమర్ ఇంట్లోకి ప్రత్యక్షమైన విషయమును తెలుసుకొని విచారణ గురువు ఆ విషయాన్ని తన పై అధికారులైనటువంటి గురువులకు తెలియజేయగా ఆ ప్రాంతంలోని గురువులు మరియు విశ్వాసులు, కన్య స్త్రీలు మరియు గొప్ప జనసమూహంతో ప్రదర్శనగా ఆ ఇంటికి వచ్చి ఎంతో భక్తి గౌరవంతో ఆరాధన కీర్తనలు పాడుకుంటూ స్తుతించుకుంటూ విచారణ దేవాలయానికి మరలా దివ్య సప్రసాదాన్ని తీసుకువెళ్ళి మందసంలో భద్రపరిచి ఆ దివ్య సప్రసాద అద్భుత వాస్తవికతను నిర్ధారించుటకు ఒక అధికారిక మండలిని ఏర్పరిచి లేక నియమించి ఆ పవిత్ర దివ్య సప్రసాదంపై పరిశోధన చేయించి సాక్షులను పరీక్షించి సాక్ష్యాలు సేకరించి సాక్షుల వాస్తవికతను నిర్ధారించి నిరూపించి విశ్వాస అయినటువంటి ఎస్పరాంటో గృహంలో పరిశోధన చేసి మరియు సాక్ష్యాలు సేకరించి క్రీస్తు ప్రభు మరణించి మృత్యుంజయుడై తన దేవుడని నిరూపించుకున్నట్లు ఈ పవిత్ర దివ్య సప్రసాద రూపుడు కూడా అనేక పరీక్షలకు పరిశోధనలకు గురై తను దివ్య సప్రసాదంలో కొలువై ఉంటున్న క్రీస్తునేనని నిరూపించుకున్నారు. ప్రపంచంలో అత్యంత మహత్తరమైన దివ్య సప్రసాద అద్భుతంగా ఈ అద్భుతాన్ని రోమన్ కథోలిక దివ్య సప్రసాద అద్భుతాలలో ఒకటిగా ఈ అద్భుతం నిలిచింది. గౌరవ సహోదరి సహోదరులారా, అయితే ఈ అద్భుతం జరిగిన 100 సంవత్సరాల తర్వాత మరొక అద్భుతం ఇదే స్థలంలో, ఇదే దేవాలయంలో, ఇదే దివ్య సప్రసాదం ద్వారా జరిగింది. మరి అయితే ఆ అద్భుతం ఏంటి, ఆ అద్భుతం యొక్క పూర్వపరాలేంటి అనే విషయాన్ని దివ్య సప్రసాద అద్భుతాలు
6వ దానిలో 2వ భాగంగా రేపు తెలుసుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అప్పటి వరకు ఆతృతతో ఎదురు చూద్దాం. ఆ దివసప్రసాదనాథుని మహిమలు వింటకు మనకు మన ప్రభు కృప చూపించుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.